హెల్త్ ఎట్టుంది? బాగానే ఉందంటలేండి. గుండె జల్లు మందండి. బండి ఫైర్ అయింది. ఫైర్ అవుతామని మీలో చాలామంది తెలీదు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. వెల్కమ్ టు వెరీ పెయిన్ఫుల్ మార్నింగ్. పెయిన్స్తో నిద్ర లేచే వరకు టైం 6:30 అయిందండి. యాక్చువల్ ఇప్పుడు 8:15 వస్తుందండి. 8:15కి నేను స్టార్ట్ అవుతాను. నిన్నేమో 7:30 కల్లా కార్ దగ్గర ఉండమన్నారు. ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఒకనొక టైంలో 8 గంటలకు వస్తే సరిపోయిద్ది అన్నారు. మళ్ళీ కాల్ చేసి 10 నిమిషాలకు 9 గంటలకు వస్తే సరిపోయిద్ది అన్నారు. అందుకని చెప్పి 8:15 అయితే మనకైతే టైం సరిపోయిద్ది అనమాట. ఇక మా ఝాన్సీకి ఏం సంగతిలో ఎట్టుంది? హెల్త్ ఎట్టుంది? బాగానే ఉందంటలేండి. ఇక పొద్దున్నే అండి ఏ అమ్మాయి అయిపోయినాయా? ఇడ్లీ 2 ఇడ్లీ ఉన్నాయా? ఇడ్లీ వేసిందండి ఝాన్సీ. అందులోకి కొబ్బరి చట్నీ చేసింది, కానీ రంగు తేడా పడిపోయింది. కొబ్బరి చట్నీ అటువంటిది కావాలి. ఇక టిఫిన్ చేసి అయితే నేనైతే బయలుదేరుతున్నా అండి. మీరు ఆడక ఝాన్సీ కదండి విషయం. ఝాన్సీకి బాపటలాగా పని ఉందంట. సిరిని కూడా తీసుకెళ్తున్నావా? సిరిని కూడా తీసుకెళ్తుంది. ఇకపోతే ఫోన్ మోసం చూడు. ఇకపోతే ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్ను అయితే ఈరోజు డ్రైవ్ చేయబోతుందా. అదే ఇన్నోవా క్రిస్టా అన్నమాట. హ్యాపీ లేదు, పెయిన్సే ఉన్నాయి. ఎక్కడికక్కడ గీసుకుపోయి ఒళ్ళంతా చూసుకుంటే వచ్చి ఊరు రాయరు. అదనమాట. గుంటూరు దాకా వెళ్ళి రావాలంటండి. అది వెళ్ళేసేసి ఏదో భోజనం ఏనంటలే అండి, చక్కగా భోజనం చేసేసి వస్తాము. అదండి విషయం. ఈరోజు కర్తవ్యం అయితే అది మనది. ఆటో అయితే వేసుకెళ్తా అండి. బైక్ తీయాలంటే భయం వేస్తుంది, అది మైలేజ్ రావట్లేదు. అది విషయం. ఝాన్సీ టైం అయింది, నేను బయలుదేరుతా. ఖచ్చితంగా 4 నిమిషాలు తక్కువ 8:15 అయింది. నేను ఈ 4 నిమిషాలను రెడీ అవ్వాలి. తెలుసు కదా మన సంగతి. లేట్ ఈజ్ లేట్. 5 minutes లేట్ ఇక్కడే. ఇలా వస్తా మరే. తాగా నీళ్ళు. నిన్న నుంచి కొబ్బరి బొండాలు నీళ్ళు అవుతున్నాయండి. ఇది కూడా తాగా. సరే బాయ్. జాగ్రత్త. బండి తాళం తీసుకురా. ఆటోది తాడయ్యా పొద్దున్నే. మనవాడిని బయటే పెడుతున్నానండి. పంచలోకి ఎక్కించి దాదాపు వారం అయింది పంచలోకి ఎక్కించి. ఎందుకైనా మంచిదని చెప్పి హ్యాండిల్ లాగేస్తున్నానండి. టైర్ పక్కే ఉండిద్ది, తిరగదనమాట. బయట ఉంటుంది కదా, ఎందుకైనా మంచిదని. ఎవరంటే గుండె జల్లు మందండి. బండి ఫైర్ అయింది. ఫైర్ అవుతామని మీలో చాలామంది తెలీదు. తెల్లటి పువ్వు వచ్చేసి బండి యాక్సిలరేటర్ మొత్తం ఆటోమేటిక్ అదే ఇచ్చుకుంటూ ఉంటుంది అనమాట. పక్కాపేసా ఆ చుట్టుపక్కల మొత్తం నల్లమోదరపాలెం గోడౌన్స్ దగ్గర ఏదో తగలబడిపోతుంది అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల నాకున్న కాస్త తెలివితేటలతో దాన్ని అయితే రికవరీ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. నిజంగా భయం వేసింది. చెప్పే కదా మన బండి బోరుకు వచ్చిందని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అట్టగా చూస్తున్నారు ఆశ్చర్యపోయి. అంటే స్పీడ్గా వెళ్ళకూడదు, మనకేమో టైం అయిపోయిందని చెప్పి వెళ్తున్నారు అనమాట హడావిడిగా. ఇదేమైనా బోర్ చేయించిన దాకా ఇట్లాంటి ఇబ్బంది పడాల్సిందేనండి. నిజంగా నా పక్కన ఎవరు లేరు. అది రేంజ్ తీసుకుని ఆయిల్ ట్యాంక్ పైపు ఉప్పు తీసేసేయాలి, క్లచ్ పట్టుకోవాలి, బండి వెళ్ళకోకుండా ఇదంతా ఉండిద్ది అనమాట. ఓ
అప్పో సప్పో చేసి బోర్ చేపియాలండి, తప్పదు. ఇప్పుడు ఎడగొట్టుకుంటా అంటే నాకు తెలుసు కాబట్టి ఎట్లా ఆపొచ్చు అనేది నాకు కొంచెం ధైర్యంగా ఉన్నా. తెలియని వాళ్ళ పరిస్థితి అయితే అంతే సంగతిలో. ఇదిగోండి ఇన్నోవా క్రిస్టా, అస్సలు ఎగ్జైట్మెంటే లేదు ఈ పెద్ద కారు తోలబోతున్నా అని. ఆల్రెడీ మనకి అయిన అనుభవం అట్లాంటిది. సరే విషయం ఎప్పుడు నుంచో తోలనుకుంటున్నా. క్రిస్టా అయితే ఎక్కాం, గుండెల్లో రకమైనటువంటి భయం ఆందోళన వచ్చేసింది. నేను మీకు వీలైతే ఒక వీడియో పెడతాను, ఆటో ఫైర్ అంటే ఎట్లా ఉండిద్ది అనేది. అది చూస్తే మీకు అర్థమైద్ది అన్నమాట విషయం. వెళ్దామా బ్రో? గాలి పెట్టండి అయ్యా కాస్త. పాటలు నా మూడు లేదులే బ్రో. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆటోల నుంచి తెల్ల పొగ అయితే వచ్చేస్తుంది. నాకు ఇంటర్నెట్లో ఈ వీడియో అయితే దొరికిందనమాట. మీకు చూపించేదానికి అసలుకి ఫైర్ అంటే ఏందనేది ఈ వీడియో అయితే పెడుతున్నాను చూడండి. నేను ఆడియో మ్యూట్ చేశాను, లేకపోతే యాక్సిలరేషన్ మొత్తం బాగా రేజ్లో ఉండేదన్నమాట. ఇక ఏం చేయాలో తెలియదు ఆ టైంలో, అంత గందరగోళంగా ఉండిద్ది. వాళ్ళు చూడండి ఆయిల్ పైప్ పీకేసేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే నేను ఆ పని చేసేదానికి నాకు ఎవరు తోడలేరు. ఇక నేనే చెప్పే కదా, తెలివితేటలతో వచ్చేసాను అనమాట. 11 గంటలకు గుంటూరు వచ్చామండి. ఇన్నోవా మామూలు లేదు కారు. ఇక్కడ ఎక్కువ మోడ్, పవర్ మోడ్ ఉంటాయి. పవర్ మోడ్ అంటే ఆన్ అయిద్ది, క్విక్ పికప్ ఉండిద్ది అనమాట. జమ్మన వెళ్ళిద్ది బండి. మామూలు లేదండి ఇన్నోవా పవరు. దాని అరుపు మామూలుగా ఉండదు, భయపెట్టిద్ది అనమాట జనాన్ని హే అని. అది సంగతి. ఇప్పుడు మనకి నీడ కావాలి, తక్షణ కర్తవ్యం అదే. చూడండి సింహంగా గర్దించినట్టుంది. కాస్త మర్చిపోయానులేండి జరిగింది, అందుకే కొంచెం హ్యాపీగా మాట్లాడుతున్నా. ఇక్కడే పెట్టేద్దాం, మంచి నీడ ఉంది. ఒక ముందు పెడదామా? ఇక్కడ అపార్ట్మెంట్ పెట్టేసేద్దాం. విషయం బాగుంది. ఇన్నోవా వెనక వచ్చేసరికి 7 సీటర్ అండి. ఇది పెద్ద కారు, ఏసీ వెంట్స్ ఇట్లా వస్తాయి దీనికి వెనక వైపు. అది విషయం. అదండి, ఒక అరగంటలో వెళ్దామన్నారు వేరే చోటకి. ఒక అరగంట అయితే మనం అయితే ఇక్కడ స్టే చేయాలన్నమాట. అది విషయం. ఇక్కడ పెట్టినా సార్ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చానండి. శ్రీ మౌర్య కన్వెన్షన్ ఏమంటే ఇది జేకేసి కాలేజీ రోడ్డు అక్కడ అన్నమాట. ఫంక్షన్ భోజనానికి రమ్మన్నారు. రైట్, చిన్నది ఫంక్షన్ హాల్. ఇదిగోండి దాదాపుగా ఎక్కువ ఈ డిజైర్లు ఉన్నాయి చూసారా, ఇవే తోలుతాను, అంటే ఇవే ఎక్కువ వస్తాయి.
ఇప్పుడు చూడండి ఎంత పెద్ద కారు దాంతో పోల్చుకుంటే. ఇదన్నమాట మనం వేసుకొచ్చిన కారు నవా క్రిస్టా అని ఏదో ఒక రాయల్టీ ఉండదండి. పెద్ద కారు కదా, చూడండి ఆ కారుకి ఎంత తేడా ఉందో. ఇకపోతే ఈ జంక్షన్ పేరు నాకేం తెలియదండి. పక్కనే మౌర్య కన్వెన్షన్ ఉంది చూసారా, ఇందులో భోజనం చేసేదానికైతే బయలుదేరా. భోజనం చేస్తాం అయితే అయిపోయిందండి. ఇది దినం కార్యక్రమం అనమాట. చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, రొయ్యల ఫ్రై చేశారు, చాలా రకాలు ఉన్నాయండి. నాకు ఇది ఐస్ క్రీమ్ తిన్నాను, కెళ్ళి ఒకటి తీసుకుని వచ్చా బయటికి. తృప్తిగా భోజనం అయితే పెట్టారు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కారులో కూర్చుందామా బయట కూర్చుందామా అనేది సందిగ్ధం అనమాట. పేలిపోతుంది. టైం చూస్తేనేమో 1:15 గంట అయ్యింది. చివరిన కుర్చీ ఒకటి ఉందండి. 1:15 గంట 1:15 కుర్చీలో కూర్చుందాం. నా కోసం వేసినట్టున్నారు బాబాయ్. ఎరగలేదు కదా, బాగానే వందలే. చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చుని చల్లగా కిళ్ళి వేసుకుంటే మామూలుగా లేదండి బాబు. ఈ కిళ్ళి అందరికీ పడదండి, కొంతమందికి గొంతు గుండె పట్టేసినట్టుండేది. అందులో నేను ఒకనే. ఫస్ట్లో స్టార్టింగ్ నాకు అట్లాగే ఉండేది. ఇది అలవాటు అయ్యి పెళ్ళిళ్ళకి వీటికి వెళ్తూ ఉంటాం కదా కార్లకి, అలవాటు అయ్యే కొద్దీ బాగానే ఉంది. కానీ రిలీఫ్గా ఉండిద్దండి కిళ్ళు వేసిన తర్వాత, పొట్ట కాస్త లైట్గా. అది సంగతి. టైం 3 అవుతుందండి. మాచవరంలో మనిషి చనిపోతే చూసేదానికి ఆగారనమాట. చూసి ఒక 10 నిమిషాల్లో 1/2 గంటలో బయలుదేరదామన్నారు. మనం చెట్టు చూసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఎండలో మలమల మాడుతాం. 3:40 మన డ్యూటీ అయితే అయిపోయిందండి. మనకి క్యాష్ కూడా వచ్చేసినాయి. ఇదిగోండి, కనపడుతుందా? 800. కానీ ఇదే 800 సంపాదించడానికి మిషన్ తీసుకుని నిన్న మొన్న కష్టపడిన కష్టం మామూలుగా కాదు. ఇదేమో చల్లగా చూడండి, ఏసీ మామూలుగా లేదు. దీనికి నక్కకే నాగలోకానికి అంటారు కదా, అంత తేడా ఉందన్నమాట. డబ్బులు ఒకటే, కానీ కష్టం వేరు అనమాట. ఫుల్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అదండి పరిస్థితి. అప్పుడప్పుడు అట్లా, అప్పుడప్పుడు ఇట్లా. ఎరా భయపెడతావు నువ్వు? ఉదయం భయపెట్టావు కదా, నీ సంగతి చూస్తా నాగరా. ఏదో ఒకటి చేసి నీకు బోర్ చేపించి నీ సంగతి చూస్తా నాకు. అట్లా ఉందండి పరిస్థితి. ఇక్కడే మన కారు పెట్టాల్సింది. బాగుంది, కారు అయితే పెట్టేసా. ఝాన్సీ వాళ్ళు పని మీద వచ్చారని చెప్పాను కదండి ఉదయం. వాళ్ళ కోసం అయితే ఆగుతా. ఆటో స్టార్ట్ చేసేదానికి స్టార్ట్ చేస్తుంటే అవ్వలేదండి. తాడేసి లాగంగానే బండి బీటింగ్ పూర్తిగా తేడా వచ్చేసింది. మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆయన ఏమంటాడో భయం వేస్తుంది. బోర్ చేయాల్సి వచ్చిందేమో ఖచ్చితంగానే. మళ్ళీ నక్క మీద తాటికాయ పడేట్టు. ఇదిగోండి షెడ్ కాడికి వెళ్ళి అయితే వెళ్తున్నా. మేస్త్రి అయితే ట్రైల్ వేసాడు. ఆయనకి తెలుసు దీని కండిషను బోర్కి వచ్చిందని. సరే ఆఫ్ బోర్ చేద్దాంలే, 2 సంవత్సరాలు తిరిగిద్ది గట్టిగా చెప్పి అన్నాడు. 10 నుంచి 12 ఏళ్ళ మధ్యలో అయ్యిద్ది. ఆఫ్ బోర్ అయితే చూసుకుని వచ్చేసి ఒకరోజు పొద్దున్నే అన్నాడు అనమాట. ఫుల్ బోర్ అయితే 22, 23 వేలు అవుతాయండి. ఆఫ్ బోర్ కదా, ఒక 10 నుంచి 12 వేల మధ్యలో అయ్యిద్ది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పుడు అది మా దగ్గర ఆ పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అర్థం కావట్లే. బండి అయితే ఖచ్చితంగా కావాలి మనకి జీవన ఆధారం కోసం. చూద్దాం, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఏదైనా మిరాకిల్ జరిగి చేపించేద్దాం బోరు. ఇదిగోండి ఆ బస్సులో అయితే వస్తున్నారు సిరి, ఝాన్సీ.
బండి వస్తున్నా కర్లపాలు ఎక్కించుకుంటా. ఇదిగోండి ఝాన్సీ వాళ్ళు మిరగాయలకి వెళ్ళే ప్లేస్ ఇది. లోపలికి కూడా వెళ్తారనమాట. ఖచ్చితంగా అక్కడ ఫైర్ అయింది మన ఆటో. ఆ సైడ్ తీసేసా, అది అక్కడ సైడ్ తీసేసాను. తీసేసి పొగలు కమ్మేసేసి రోడ్డు అంతా ఏం కనబడట్లేదు. అక్కడ గోడౌన్స్ ఉన్నాయి చూడండి, రేషన్ బియ్యం గోడౌన్స్ అవన్నీ. అవి లారీలు పెట్టున్నాయి అక్కడ. ఆ లారీలోళ్ళు డ్రైవర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చారు, ఏమైందా అని. ఇటు పక్క బళ్ళు వాళ్ళందరూ ఆపేసేసారు. ఇటు నుంచి వచ్చేవాళ్ళందరూ. నిజంగా ఒక్కడే ఉన్నా బండిలో ఇంకెంత టెన్షన్ వచ్చిందో చూడండి మీరు. నిజంగా చాలా టెన్షన్ వచ్చేసింది. అక్కడికి వెళ్ళిన దాకా మళ్ళీ ఆ గోడౌన్స్ దాటి ఆ టర్నింగ్ దాకా వెళ్ళిన దాకా ఒక కంట్రోల్ అవ్వలేదు. జనం అట్లా వెళ్ళే వాళ్ళందరూ క్రాస్ చేసే వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. చేసేది ఏముంది, ఇక మా దగ్గర వేరే ఆప్షన్ అయితే లేదు కాబట్టి అట్లా వెళ్ళిపోయాయి అనమాట. విలేజ్ వదిలిపెట్టరా నాయన మీద వస్తున్నారు ఝాన్సీ వాళ్ళు. కనపడతారా? ఏం కనపడరు. అక్క ఇట్రండి అక్క, అటు వెళ్ళారు. అక్కడే ఉండు, వస్తాగా. లోపలికి వెళ్ళి. ఏం ఐస్ క్రీము? నేను ఎప్పుడు చెప్పాను? బాపట్ల వెళ్ళినప్పుడు. ఇది కర్లపాలి. ఇంకా ఇప్పుడు కాదు, లెక్కండి. బాపట్ల వెళ్తాం, లెక్కండి వెళ్ళినప్పుడు. ఏం బ్యాగ్ వేసుకొచ్చింది అక్క? ఎందుకు? ఎవరికి అది? సర్లే. ఆ విధంగా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మనం అసలు దేనికోసం అయితే ఈ జియో ఎయిర్ ఫైబర్ అయితే ఇంటికి ఇచ్చాము, అదైతే మనకి హ్యాండ్ ఇచ్చేస్తుంది. రావట్లేదు, అసలు రావట్లేదు. ఇది నెట్ రావట్లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే టెక్నీషియన్స్ వచ్చారు, ఇందాక వచ్చి చూసి వెళ్ళారు. అన్న అవ్వట్లేదు, రేపు మార్నింగ్ వచ్చి ఆ జాక్స్ మార్చి చూస్తామన్నా, ఇప్పుడు అవతలే అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి ఇప్పుడు నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకున్నా. మళ్ళీ గణపవరం వెళ్ళిపోయి ఆ టవర్ దగ్గర కూర్చుని అయితే ఝాన్సీ ఛానల్, నా ఛానల్ వీడియోస్ అయితే అప్పుడు పెట్టి రావాలి. ఇక సిరి అయితే ఈ రాత్రికి మమ్మల్ని ఇంటి దగ్గరికి వెళ్తుందంట, అక్కడే పడుకునిద్దంట. రావు రేపు. ఝాన్సీ అయితే చర్చికి వెళ్ళిందండి. నేనైతే గణపవరం బయలుదేరుతున్నా యథావిధిగా. ఆటో తాళం తీసుకున్నామ్మా. 9:10 అయిందండి. అవి కూడా పచ్చ లైట్లు టవర్లో. అయినా ఫోన్లో సినిమాలు డౌన్లోడ్ పెట్టుకుంటాడు చూడండి. రెవల్ అంట, జనతా గ్యారేజ్ అంట. బైక్ వేసుకుని వచ్చామండి. షబ్బా నిద్ర వస్తుంది. ఇదేమో ఎక్కలేదు. ఝాన్సీ ఛానల్ ఒక వీడియో అయితే ఎక్కింది, నా ఛానల్లో అవ్వట్లేదు. ఇంక చాలా టైం అయిపోయిందిలే, 10 గురు అని చెప్పి అంటే బయలుదేరి సగం దూరం వచ్చాం. దా గురు అవదలేరా. అయిపోయిన 5 సినిమాలు, 5 సినిమాలు పెట్టాడు ఆయన. ఇదిగోండి 5 సినిమాలు పెట్టాడు డౌన్లోడ్. ఫ్రీగా వస్తుందిలేనే 5G స్పీడ్గా. ఇప్పుడు ఎంత ఉంది? ఇంకా 96%. సరే ఇప్పుడే పెట్టు, సరైనడు. మళ్ళీ నీ పని బాగుంది. యూట్యూబ్ తిప్పలు మరేడాకే వచ్చేది అయ్యా. ఇంట్లో వైఫై ఉంటే గడపారం టవర్ల కాడకు వస్తే చూడండి. ఇక ఏం చెప్పరా, ₹3 కాడకు ఒక్కొక్కసారి ఉంటా, ఒకసారి టవర్ల కాడకు వస్తా. అదంటే విషయం. అట్లా ఉన్నాయి యూట్యూబ్ కష్టాలు. వాళ్ళైతే రేపు వచ్చి చూసి వెళ్తున్నారు. రేపు రాకపోతే ఇంద్రపై పరిస్థితిని అడుగుతున్నాను. ఇలా మీరు పడుకోవాలనుకుంటా. మా వాళ్ళు పాలు కూడా తీసుకెళ్ళలేదండి. పని గురు 10 గంటలకు పాలు అయింది గురు. రావాలి. మర్చిపోయా, పెరుగులేదు తోడేస్తానికి. నేను అడగలా. మీ ఇంటికాడ ఆ పని, మీ ఇంటికే పని. నేను చేతులు ఎత్తావా? దాంట్లో ఎట్టేస్తా. అవి పచ్చిపాలు. సిరి పడుకుందా? ఏదన్నా చిన్న టీ గ్లాసులు వేసి, ఆ గ్లాసులు టీ గ్లాసులు వేసి, మళ్ళీ అది ఆడ పట్టుకునేది. ఇదే జేబులో పెట్టుకెళ్ళచ్చు టీ గ్లాసు. చాలు తోడుకే జేబులో పెట్టు. చాలు సరే వెళ్తున్నా.
రాట్లా అది లేకపోతే గణపారం వెళ్ళి ఎక్కించుకొస్తుంది వీడియోలు. నన్ను వెళ్తున్నా బాయ్. షమ్మయ్యా తోడుంది, కూడుకుంటానికి పాలు ఉన్నాయి. షబ్బా అర లీటర్ ఎందుకు, పావు లీటర్ అంటగా. నిన్న పోపించుకోలేదంటగా, పోపించుకోలేదన్నా. ఏం మరి నువ్వు రేపు చెప్పి పంపించైతే. పెట్టా చూసావా, నీదే అయింది, నాదవల. పెట్టేస్తావా? 10 గంటలకు పెడతావు వీడియో. రైతురి ఓరు చూడరు, రేపు చూస్తారా ఇందమ్మా? రైతురి 10 గంటలకు వీడియో పెడితే చూస్తారా? ఇది ఫోటో కట్ చేస్తాక రావట్లా నాకు. సరే పాలుగా తోడైపు.